విరూపాక్ష అనగానే ఇట్స్ ఎ ఫ్యామిలీ సినిమా. సడన్గా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఏంటి అని ఆశ్చర్యపోయాం. ఈ సినిమాకి సెన్సార్ అయిన తర్వాత ఏ సర్టిఫికేట్ రావడానికి కారణం మీరు సంయుక్త మీనన్ రొమాన్స్ సీన్సా, లేదంటే సినిమాలు ఏమైనా భయపడే సన్నివేశాలు ఏమైనా పెట్టారా? సార్ మీరు తప్పుగా అనుకోకపోతే రొమాన్స్ సీన్స్ ఉంటే చెప్పండి, పర్వాలేదు. ఎందుకు మీరు వస్తారా టికెట్? రొమాన్స్ సీన్స్ ఉంటే వస్తారా? తెలుసు. అబ్బా మీకు చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా. తప్పండి, అంత గ్యాప్ రాకూడదు. పైగా మీరు వయసులో ఉన్నారు, పక్కన అమ్మాయి ఉంది. మీకు పక్కన ఎప్పుడు అమ్మాయిలే ఉంటారు, అర్థమైపోయింది. సురేష్ గారు కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాలో మీరు అనుకున్నట్టు ఆ సినిమా కాదండి. దిస్ ఇస్ అ ఫిలిం విచ్ విల్ డెఫినెట్లీ ఎక్సైట్ యూ. ఆ ఎక్సైట్మెంట్ కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్లీ ఒకటండి, ఈ సినిమా మటుకు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు. అంటే ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని అడుగుతానా? తప్పు, అది మా డైరెక్టర్ చెప్తారండి. సో దేర్ ఆర్ స్పైన్ చిల్లింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిలిం అండ్ అంటే కొన్ని సీన్లలో మనకి ఒళ్ళు జలధరించి చూసే సీన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని గోరే సీన్స్ కూడా ఉన్నాయి. ఫర్ దాట్ యూనో సెన్స్. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ మగధీరాకు వచ్చింది, అది ఏమన్నా దాంట్లో ఉన్నాయా? కాదండి, వచ్చిన దాని గురించి అడుగుతున్నా సార్. దాంట్లో ఉన్నాయంటే అది నిజంగా ఏమో కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా, ఇబ్బందికర సీన్స్ ఉన్నాయి కదా, అటువంటివి దీంట్లోనే ఉంటాయి. అది ఏమున్నాయని అడిగాను, నేను అడిగింది అదే. థ్రిల్లర్ హారర్ మీరు అనుకుందే తెలియదండి. మీకోసం అయితే సినిమా తెలియదు, అందరి కోసం చేసాం కాబట్టి దాని తగ్గట్టు ఉంటుంది. ప్రసాద్ గారు, ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ టీజర్ చేసినప్పుడు ఇది పాన్ ఇండియా సినిమాగా రావాలనుకుంటున్నాను అనౌన్స్ చేశారు. ఎందుకు ఓన్లీ తెలుగులో రిలీజ్ మాత్రమే ఈ సినిమా చేయగలుగుతున్నారు? పాన్ ఇండియా సినిమా ఎందుకు మారిపోయింది స్టేట్ సినిమాకి, తెలుగు స్టేట్ సినిమాగా? లాస్ట్ మూమెంట్లో మాకు వర్క్ టైట్ అయిపోయింది. టైట్ అవటం వలన మొత్తం అన్ని లాంగ్వేజ్లు ఒకేసారి చేయడానికి టైం సరిపోలేదు. నెక్స్ట్ వీక్ అన్నీ చేస్తున్నాం. దీని మీద ఇంపార్టెంట్గా టైం స్పెండ్ చేయాలి కాబట్టి దీనికోసం స్పేస్ మొత్తం ఉంటారు. సంయుక్తమైన అంటే తెలుగులో మామూలుగా హీరోలు ఫస్ట్ హీరోలు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్ హీరోయిన్లే సినిమాలు ఎక్కువ మంది తీసుకుంటారు, గోల్డెన్ హీరోయిన్స్గా లెక్కేస్తారు. తర్వాత ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఐరన్ లెగ్గరా హీరోయిన్ ఐరన్ లెగ్గర అని చెప్పి అవకాశాలు కూడా ఇవ్వరు. అలాగే అంతకుముందు చాలా సినిమాలకి హీరోయిన్లు చాలామందికి వాళ్ళు ఫేస్ చేశారు, అలా జరిగినాయి. మీరు సక్సెస్ఫుల్గా వరుసగా హిట్స్ కొడుతున్నారు, దానివల్ల వరుసగా సక్సెస్ఫుల్గా అవకాశాలు వస్తున్నాయి. అలా హీరోయిన్స్కి సక్సెస్ ఫెయిల్యూర్స్ అని రావడం సహజం కాబట్టి గోల్డెన్ హీరోయిన్కి మిమ్మల్ని పోల్చడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నాకు ఈ కాన్సెప్ట్ మీద ఇట్స్ అ వెరీ బ్యాడ్ కాన్సెప్ట్ టు కాల్ ఎ హీరోయిన్ అ గోల్డెన్ లెగ్ ఆర్ అన్ ఐరన్ లెగ్. ఎందుకంటే ఒక మూవీ సక్సెస్ అయితే లేకపోతే ఫ్లాప్ అయితే ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇప్పుడు ఒక లక్, ఇట్ ఫీల్స్ దట్ దే ఆర్ పుట్టింగ్ అస్ డౌన్ సేయింగ్ దట్ వీఆర్ గెటింగ్ సక్సెస్ ఓన్లీ బికాస్ వీఆర్ లక్కీ. The women now, it's like we are putting a lot of hard work and effort behind choosing the right scripts and doing the right performance, and because of that is what we are getting success, is what I feel. So that is I think it's an age-old concept. Let's keep it aside. Don't take women because she's lucky or golden leg or anything. I think we should the casting will be based on how well that women can carry that character and act. సోనియా, లాస్ట్ టైం బ్రహ్మాజీని అడిగినట్టుగా అసలు ఫస్ట్ టైం నిన్న అడుగుదాం అనుకున్నా యాక్చువల్గా. అంటే ఈ మధ్యన నువ్వు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వరకు ఓకే, సరదాగా పంచులు వేసుకోవడం, సినిమాల్లో కూడా సినిమా ఫంక్షన్లో కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా అలా డబుల్ మీనింగ్తో మాట్లాడటం అవసరమా? థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ డబల్ మీనింగ్తో మాట్లాడలేదు, మాట్లాడింది డబల్ మీనింగ్గా తీసుకున్నారు. రెండింటికి చాలా తేడా ఉంది. సో మేబీ నేను ఒక వర్డ్ని లేదా ఒక సెంటెన్స్ని హాఫ్ కట్ చేయడం వల్ల సో ఏంటి అంటే ఆ నర్వస్నెస్ వల్ల, లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ముందు మాట్లాడడం వల్ల ఒక సెంటెన్స్ హాఫ్ కట్ అవ్వడం వల్ల అది తీసుకోవడం డబల్ మీనింగ్గా తీసుకున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ అ కంటెంట్, రిటర్న్ కంటెంట్ ఒకవేళ నేను ప్రాక్టీస్ చేసి విరూపాక్ష స్టేజ్ మీద అలా చెప్తే దెన్ యూ కెన్ క్వశ్చన్ మీ ఫర్ సేయింగ్ ద డబల్ మీనింగ్. కానీ అది డబల్ మీనింగ్ అయిపోయింది, కానీ డబల్ మీనింగ్గా చెప్పలేదు ఎక్కడ ఇంటెన్షనల్తో. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, సార్
చెప్పండి నాగేంద్ర కుమార్. చెప్పండి. ఇప్పుడు నార్మల్గా మొన్న ఈ పాత్రల పరిచయం సభలో ఫంక్షన్లో మీరు మాట్లాడుతూ ఇది పూర్తిగా మా అబ్బాయి బాపినీడు తీసిన సినిమా అని ఒక స్పెసిఫికేషన్ ఇచ్చారు. మీరు ఛత్రపతి సినిమా తీసిన తర్వాత మీరు ఎన్ని సినిమాలు తీసినా మీ పేరు ఛత్రపతి ప్రసాద్ అని పిలవడం మొదలెట్టారు ఇండస్ట్రీలో. ఈ సినిమాతో బాపినీడు గారు విరూపాక్ష బాపినీడు అవుతారా? అటువంటిది ఉండదండి దీనికి. ఎందుకంటే ఇది బాపినీడు మొత్తం ఇదేనే కాదు, ఈ మధ్యన సినిమాలన్నీ కూడా అతను ఫాలో అవుతున్నాడు. ఇది ఈ జానర్ చేయటం అన్నదే అతను బాగా ఇష్టపడి చేశాడు అంతే. దానివల్ల అంతేగాని దీనివల్ల పేరు రాదు. అంటే నా ఉద్దేశం అది కదా సార్. ఇప్పుడు ఛత్రపతి ఆ రోజున అంత పెద్ద హిట్ అవ్వడం వల్ల మీకు అది అటాచ్ చేశారు ఇండస్ట్రీలో ఒక ఐడెంటిఫికేషన్ లాగా. ఈ సినిమా అంత రేంజ్ హిట్కి వెళ్ళి ఆయన విరూపాక్ష బాపినీడుగా పిలువబడతారా అన్నది నా ప్రశ్న. అదే అప్పటికి నేను మెడ్రాస్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను, హైదరాబాద్లో ఎవరికి తెలియదు. ఎస్ సార్. అందుకని ఫస్ట్ ఛత్రపతి అనేది రావడం వల్ల ఛత్రపతి ప్రసాద్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ బాపినీడు అందరికీ తెలిసాడు, కొత్త ఏం కాదు. దాని కొత్తగా దీని విరూపాక్షని యాడ్ చేయవలసిన అవసరం లేదు. అవసరం లేదు అంతే.